ఉప్పల్ స్టేడియం వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది. వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీటింగ్ ఉండడంతో పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు కూడా అక్కడికి చేరుకున్నారు. మీటింగ్కు 173 క్రికెట్ క్లబ్లకు సంబంధించిన సెక్రటరీలకు మాత్రమే స్టేడియంలోకి అనుమతిస్తున్నారు. గతంలో సస్పెండ్ చేసిన క్రికెట్ క్లబ్ సెక్రటరీలకు అనుమతి లేదని ఇప్పటికే హెచ్సీఏ తేల్చి చెప్పింది. అనుమతి ఉన్న క్రికెట్ క్లబ్ సెక్రటరీలను మాత్రమే లిస్టు చూసి పోలీసులు లోనికి అనుమతిస్తున్నారు. ఉప్పల్ స్టేడియం వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది. వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీటింగ్ ఉండడంతో పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు కూడా అక్కడికి చేరుకుంటూ 173 క్రికెట్ క్లబ్లకు సంబంధించిన సెక్రటరీలకు మాత్రమే స్టేడియంలోకి అనుమతిస్తున్నారు. గతంలో సస్పెండ్ చేసిన క్రికెట్ క్లబ్ సెక్రటరీలకు అనుమతి లేదని ఇప్పటికే హెచ్సీఏ తేల్చి చెప్పింది. అనుమతి ఉన్న క్రికెట్ క్లబ్ సెక్రటరీలను మాత్రమే లిస్టు చూసి పోలీసులు లోనికి అనుమతిస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈరోజు ఉప్పల్ హెచ్సీఏ స్టేడియంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కీలకమైనటువంటి మీటింగ్ జరగబోతా ఉంది. ఈ మీటింగ్ కి మొత్తం 173 క్రికెట్ క్లబ్ కు చెందినటువంటి సెక్రటరీలందరూ కూడా హెచ్సీఏకి హాజరు కాబోతా ఉన్నారు. గతంలో కొంతమంది అవినీతి ఆరోపణలు, గతంలో కొన్ని క్రికెట్ అసోసియేషన్స్ పైన ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తుల్లో కొంతమందిని సస్పెండ్ చేయడం జరిగింది. వారు కూడా ఈ మీటింగ్ కు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సస్పెండ్ అయినటువంటి వారు ఎట్టి పరిస్థితుల్లో స్టేడియం లోపలికి రాకుండా పోలీసులకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు కూడా అక్కడికి చేరుకొని కేవలం 173 మంది క్రికెట్ క్లబ్ కి సంబంధించినటువంటి సెక్రటరీలు సస్పెండ్ అవ్వకుండా ప్రాపర్ గా ఉన్నటువంటి వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తూ మిగతా వాళ్ళందరినీ కూడా పోలీసులకు ఎక్కడికెక్కడ అడ్డుకుంటా ఉన్నారు. ఇంతకుముందే రాచకొండ పోలీస్ కమిషనర్ ఉప్పల్ స్టేడియానికి చేరుకొని అక్కడ పరిస్థితి ఎలా ఉంది, బందోబస్తు ఎలా ఏర్పాటు చేశారు, ఇంకేమైనా ఇష్యూస్ జరుగుతా ఉన్నాయంటూ కూడా దగ్గరుండి సమీక్ష చేపడతా ఉన్నారు. క్రికెట్ స్టేడియానికి 4 వైపుల నుంచి కూడా ఉన్నటువంటి అన్ని గేట్స్ దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవలే సిఐడి కేసు నమోదు చేయడము, జగన్మోహన్ రావుని ఆయన మిగతా కమిటీ సభ్యుల్లో కొంతమందిని కూడా అరెస్ట్ చేసి వీళ్ళందరినీ కూడా జైలుకి పంపించడము, ప్రస్తుతం కస్టడీ విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఈ మీటింగ్ ఏర్పాటు చేసి చరిత్రలో ఎక్కడ కూడా ఈ రకమైనటువంటి అవినీతి ఆరోపణలు, ఫోర్జరీ డాక్యుమెంట్లు పేరు పెట్టి అధ్యక్షుడిగా ఎన్నికవ్వడము, దానికి కొంతమంది ప్రత్యక్షంగా పరోక్షంగా కమిటీ సభ్యులు సహకరించడము, భవిష్యత్తులో ఈ రకంగానే చూసి చూడనట్టుగా వ్యవహరిస్తే హెచ్సీఏ పరువు దెబ్బతింటుంది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కూడా దెబ్బతింటుంది. ఇక ముందు ఎవరైనా ఆటగాళ్లు కానీ, ఫ్రాంచైజ్ కానీ, ఇంకెవరైనా స్పాన్సర్స్ కానీ ఉప్పల్ స్టేడియానికి రావాలంటే అంతా గోల్మాల్ మాయం జరిగినటువంటి ఈ ఏరియాలో మనం కూడా తిరిగి అదే మోసానికి గురవుతాం అన్న భయంతో ఈ హైదరాబాద్ లో మ్యాచ్ పెట్టకూడదు అంటూ మాత్రం స్పాన్సర్లంతా వెనకాడితే హైదరాబాద్ లో ఇక ముందు మ్యాచ్ జరిగేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఈ అపోహలన్నీ తొలగిపోవాలి, ఈ గందరగోళం కంటే ఒక క్లారిటీ రావాలి. ఇప్పటికే 2 years పీరియడ్ కూడా ముగిసిపోయింది. జగన్మోహన్ రావు ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యి అతను ఎన్నిక అవ్వడం కూడా తప్పుడు పత్రాలను సమర్పించి లేనివి ఉన్నట్టుగా క్రియేట్ చేసి ఆ ఎన్నికలకు అతను అర్హుడుగా పొంది ఇన్ని రోజుల పాటు ఇల్లీగల్ గా సాగాడు. సుమారు 150 కోట్లకు పైగా ఫండ్స్ అన్ని కూడా మిస్యూజ్ చేశాడు. అవి హెచ్సీఏకు సక్రమంగా ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బులు అనే దానిపై కూడా జగన్మోహన్ రావు పైన తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. జగన్మోహన్ రావుకు వ్యతిరేకంగానే ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఈ రోజు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతోంది. గతంలో సస్పెండ్ అయినటువంటి క్రికెట్ క్లబ్ సెక్రటరీలు ఎవరికి కూడా అనుమతించేది లేదు అంటూ కూడా హెచ్సీఐ తీర్మానం తీసుకుంది. అనుమతి ఉన్నటువంటి వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ రవితేజ్.
హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న హెచ్సీఏ సమావేశాన్ని అడ్డుకునేందుకు తెలంగాణ క్రికెట్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రయత్నించింది. ఈ మేరకు కొత్తగా 300 క్రికెట్ క్లబ్లను ఏర్పాట్లకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో తెలంగాణ జేఏసీ సభ్యులను పోలీసులు అడ్డుకోగా ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఘర్షణ వాతావరణం నెలకొంది. టీసీజేఏసీ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి ఉప్పల్ పిఎస్కు తరలించారు. ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత. ఇక హెచ్సీఏ సమావేశాన్ని అడ్డుకునేందుకు టీసీజేఏసీ ప్రయత్నించింది. ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు ఖచ్చితంగా తాము యాక్టింగ్ ప్రజలు కూడా చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా దయచేసి వినండి.